హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్‌లో కోవా బొబ్బట్లు తయారు చేసి చూపిస్తాను. చాలా టేస్ట్‌గా ఉంటాయండి. నా వీడియోస్ గాని మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నెలో మైదా తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది 100 గ్రామ్స్ ఉంది మైదా పిండి. కొంచెం వాటర్ వేసి మరీ లూజ్‌గా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుందాం. పిండి ఇలా కొంచెం జారుగా అనిపించాలి. ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని మిక్స్ చేసుకుందాం. నూనె వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని పిండిని ఒక గంట నానబెట్టుకుందాం. మూత పెట్టేసి ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది పిండి నానే లోపల మనం కోవా ప్రిపేర్ చేసుకుందాం. కోవా ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మీరు పాలతోనైనా పాలు మరగబెట్టైనా చేసుకోవచ్చు. కాకపోతే అది లేట్ ప్రాసెస్ అవుతుంది. ఇదైతే తొందరగా అవుతుంది ప్రాసెస్. వాటర్ తోటి కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి. దగ్గరుండి కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కోవా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుందాం కోవాని. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ మిల్క్ పౌడర్తో చేసుకుంటే కోవా. ఈ కోవా చల్లారే లోపు మనం మిక్సీ జార్లో 100 గ్రామ్స్ షుగర్ వేసుకొని ఒక యాలుక్కాయ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని కోవాలో వేసుకొని మిక్స్ చేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఈ కోవాలో 50 గ్రామ్స్ షుగర్ పౌడర్ సరిపోయిందండి. ఇప్పుడు కోవాని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాం. అన్నిటినీ ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం కలుపుకున్న పిండి బాగా నానిపోయింది. ఇప్పుడు బటర్ పేపర్ పెట్టుకొని కొంచెం పిండి తీసుకొని ఉండలాగా చేసుకొని కొంచెం నెయ్యి రాసుకుందాం. మధ్యలో కోవా పెట్టుకొని ఎక్స్ట్రా పిండి తీసేయాలి. ఇలాగా తీసేసి ఇలా ప్రెస్ చేసుకుందాం. ఇలా కొంచెం పలచగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైనాక కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు బొబ్బట్లు వేసుకొని కాల్చుకుందాం. ఇప్పుడు ఒకవైపు కాలినాక ఇంకోవైపు వేసుకుందాం. సన్న మంట మీద వేయించుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం.
ఇప్పుడు ఈ బొబ్బట్లు తీసుకొని పక్కన పెట్టుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇలానే మనం అన్ని బొబ్బట్లు కాల్చుకోవాలి. కోవా బొబ్బట్లు రెడీ అయిపోయినాయండి. ఇవి వేడిగా తిన్నా బాగుంటాయి, చల్లగా తిన్నా బాగుంటాయి. నేను ఒకటి తుంచి చూపిస్తున్నా చూడండి. మధ్యలో కోవా మెల్ట్ అయిపోయి చాలా టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు. మీరు కూడా కోవా బొబ్బట్లు తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.